అధునాతన డ్రోన్ల తయారీపై దృష్టి సారించిన భారత ఆర్మీ తాజాగా ఓ ఎఫ్పీవీ ఆత్మాహుతి డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్ పరిశోధనా ప్రయోగశాలలో డ్రోన్ను పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యం వద్దకు మందుగుండు పదార్థాలతో వెళ్లిన డ్రోన్ దాన్ని సమర్థంగా పేల్చివేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను భారత సైన్యం విడుదల చేసింది. సైన్యానికి చెందిన ఫ్లూర్ డి లిస్ బ్రిగేడ్ తమ మొట్టమొదటి ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు తెలిపింది. డ్రోన్ సాంకేతికతలో భారత్ మరో అడుగు ముందుకేసింది. సైన్యానికి చెందిన ఫ్లూర్ డే లిస్ బ్రిగేడ్ తొలిసారి అత్యాధునిక ఫస్ట్ పర్సన్ వ్యూ ఎఫ్పీవీ డ్రోన్లను పరీక్షించింది. యాంటీ ట్యాంక్ ఆయుధంతో ఈ డ్రోన్ నిర్దేశిత లక్ష్యంపై విజయవంతంగా ఆత్మాహుతి దాడి చేసింది. దీనికి సంబంధించిన ప్రయోగం చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ పరిశోధనా ప్రయోగశాలలో జరిగింది. ఈ వీడియోను సైన్యం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆధునిక యుద్ధాల్లో ఎఫ్పీవీ డ్రోన్ల ప్రాధాన్యం పెరిగింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో వీటిని అత్యధికంగా వినియోగిస్తున్నారు. నిఘా, గస్తీ, లక్ష్యాలపై దాడికి, ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రానికి వీటిని వాడుతూ ఉంటారు. వీటి సైజు చిన్నదిగా ఉండటంతో దళాలు ఎక్కడికైనా తేలిగ్గా తరలించి ఆపరేషన్లను చేపట్టవచ్చు. ఈ డ్రోన్లు స్పష్టమైన వీడియో ఫీడ్ను నేరుగా ఆపరేటర్లకు పంపిస్తాయి. శత్రువుల స్థానాలు తెలియడంతో యుద్ధ క్షేత్రాన్ని సత్వరమే అంచనా వేసే అవకాశం లభిస్తుంది. ఇక చిన్న సైజులో ఉండటంతో వెంటనే వీటిని శత్రువులు గుర్తించి కూల్చే అవకాశాలు కూడా తక్కువ. వీటి ధర కూడా తక్కువ కావడం కలిసొచ్చే అంశం. మానవరహిత విమానాలు, కాప్టర్ వంటి డ్రోన్లతో పోలిస్తే ఇవి చురుగ్గా కదులుతాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇరుపక్షాలు వేల సంఖ్యలో ఈ శ్రేణి డ్రోన్లను మోహరించాయి. తాజాగా పరీక్షించిన డ్రోన్ను పూర్తిగా భారత్లోనే అభివృద్ధి చేశారు. దీనికి స్వదేశీ పరికరాలనే వాడినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. ప్రత్యేకమైన ఆపరేషన్ల కోసం దీని వార్ హెడ్ను డిజైన్ చేశారు.